హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను మా గోవా ట్రిప్‌లో మేము ఎక్కడైతే హోటల్ స్టే చేసామో అది వీడియో క్యాప్చర్ చేశాను. సో, అది మీతో షేర్ చేస్తున్నాను అనమాట. సో, 208 రూమ్ నంబర్. ఇది సౌత్ గోవా అండి. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది సౌత్ గోవా. అంటే నార్త్ గోవాతో కంపేర్ చేస్తే ఈ ఈ ప్లేస్‌లో ఎక్కువ క్రౌడ్ లేదనమాట. అండ్ ఫ్యామిలీతో వచ్చి కొంచెం టైం పీస్‌ఫుల్‌గా స్పెండ్ చేయాలంటే సౌత్ గోవా ఈజ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. అంటే నా ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నాను. అంటే కొంతమందికేందంటే క్రౌడ్ ప్లేస్‌లో బాగా ఎంజాయ్ చేయాలి. ఆ నాయిసీ పబ్స్ అట్లా కావాలి అనుకునే వాళ్ళకి నార్త్ గోవా ఈజ్ ద బెస్ట్ అనమాట బ్యాచిలర్స్‌కి వాళ్ళకి. సో, ఇదొచ్చేసి ఎంట్రన్స్‌లో రైట్ సైడ్ వాష్ ఏరియా విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండి. అండ్ ఇక్కడ మనకి మినీ ఫ్రిడ్జ్ ఉంది. ప్లస్ కబోర్డ్ అండ్ హాట్ కెటిల్ కూడా అండి. సో, టీ, కాఫీ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ డబుల్ కాట్ బెడ్. ఇది ఏసీ రూమ్ అండి. సో, మిర్రర్ అండ్ 2 గెస్ట్ చైర్స్ విత్ సెంటర్ టేబుల్ ఇచ్చారు. ఈ రూమ్‌లో ద బెస్ట్ పార్ట్ అంటే ఏంటంటే అండి, మార్నింగ్ టైం కనుక మనం ఇక్కడ కనిపిస్తున్న కర్టెన్స్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ సన్ రేస్ అనేది మనకి బెడ్ దాకా వస్తుంది. అంటే పడుతుందనమాట. సో, మంచిగా ఆ వ్యూ మార్నింగ్ లేవగానే కర్టెన్స్ ఓపెన్ చేసి చూడొచ్చు. అండ్ ఇదొచ్చేసి అరౌండ్ 250 మీటర్సే అండి బీచ్‌కి హోటల్ రూమ్ అనేది. సో, అక్కడ కనిపిస్తుందంతా మనకి కొబ్బరి చెట్ల వెనకాలంతా బీచ్ అనమాట. సో, అదొక్కటి ఈ హోటల్‌కి చాలా బెస్ట్ పాయింట్. అంటే నా ఎక్స్‌పీరియన్స్ ఏమనిపించిందంటే, ట్రావెలింగ్ ఎక్కువ లేకుండా ఇట్లా బీచ్‌కి నియర్ బై హోటల్ తీసుకుంటే మనం ఆ సన్‌రైజ్, సన్‌సెట్ అనేవి చూడొచ్చు. ప్లస్ మనం రూమ్‌లో ఉన్నా కూడా జస్ట్ మనం అక్కడ కాఫీ తాగుతూ చైర్‌లో కూర్చొని ఆ బీచ్ వ్యూ అనేది ఎంజాయ్ చేయొచ్చు మనం రూమ్‌లో ఉండి కూడా అని అనిపించింది. అండ్ ఇక్కడ టీవీ కూడా ఉందనమాట. సో, తెలుగు ఛానల్స్ కూడా. సో, నెక్స్ట్ టైం మీరేదైనా ప్లేస్ విజిట్ చేయాలనుకుంటే ఇలా బీచ్‌కి నియర్ బై ఏరియా చూస్ చేసుకుంటే చాలా బెస్ట్ అండి. అండ్ నేను చెప్పిన విధంగా సౌత్ గోవా అయితే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి. అండ్ ఇక్కడ మేము కొన్ని వాటర్ రైడ్స్ కూడా వెళ్ళాము. ఇది స్పీడ్ బోట్ అనమాట. వీడియో మరీ లెంతీగా అవుతుందని కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్‌లో అప్లోడ్ చేశాను. ఇంత ఫాస్ట్‌గా వెళ్తుంది ఏంటి అని అనుకోకండి. సో, ఇక్కడ స్టార్ట్ అయ్యి కొద్దిగా లోపల దాకా తీసుకెళ్తారు. పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌గా చెప్పడం అయితే చాలా బాగుందండి. అంటే ఆ వేవ్స్ పైన మనము ఎగురుతూ వెళ్తున్నట్టు అనిపించిందనమాట. స్టార్టింగ్‌లో కొద్దిగా భయం అనిపించినా దానిపైన వెళ్తున్నప్పుడు మాత్రం ఆ ఎక్స్‌పీరియన్స్ చాలా థ్రిల్లింగ్‌గా బాగుంది. భయం అయితే అసలేం వేయలేదు తర్వాత. సో, ఇది స్పీడ్ బోట్ అనమాట. ఇక్కడ మనకి డిఫరెంట్ ప్యాకేజెస్ లాగా ఉన్నాయండి. స్పీడ్ బోట్, పారాసైలింగ్ కాంబినేషన్ అలా తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి పారాసైలింగ్ అండి. ఇది కూడా భలే డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. అంటే ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి నాకు చాలా మంచిగా అనిపించింది. రెగ్యులర్‌గా ఇలాంటివి చేసే వాళ్ళకి నార్మల్‌గా అనిపిస్తుండొచ్చు కానీ ఆ విండ్‌లో మనం అలా ఎగురుతూ వెళ్ళడము అదొక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అండి. మాటల్లో అయితే అస్సలు చెప్పలేను. సో, ఇక్కడ పాప చాలా భయపడుతుందని నేను, పాప ఇద్దరం కలిసి వెళ్ళామనమాట. అంటే నాకు కూడా ఫస్ట్ టైం కాబట్టి ఒక్కదాన్నే వెళ్ళాలంటే ఎలానో అనిపించింది కాబట్టి మేమిద్దరం కలిసి వెళ్ళాము. సో, భయమైతే ఏం వేయలేదు. వెనక ఎవరైతే మనకి ఉంటారో ఆయన చాలా ఎంకరేజ్ చేస్తున్నాడు. ఎంజాయ్ చేయండి. అంటే హ్యాండ్స్ మంచిగా ఫ్రీగా పెట్టుకొని మనం విండ్‌లో ఒక పక్షిలాగా ఎగురుతున్న ఫీలింగ్‌తోని ఉంటే ఆ ఎక్స్‌పీరియన్స్ మీకు ఎప్పటికీ గుర్తుంటుందని ఆయన చెప్తూ ఉన్నాడనమాట. సో, అది చాలా బాగా అనిపించింది. సో, భయపడాల్సిన పనేం లేదు. ఎందుకంటే ప్రికాషన్స్ అన్నీ వాళ్ళు తీసుకొనే మనకి ఇవన్నీ చేయిస్తారండి. సో, బెల్ట్ అవన్నీ పెట్టే ఉన్నాయి మనం పడిపోకుండా. వెనక ఒక పర్సన్ ఉండనే ఉంటారు మనకి భయమేసినా, ఏం వేసినా కిందకి దించేయమని ఇమ్మీడియేట్‌గా చెప్తున్నారు కొంతమందికైతే. సో, ఇదొక ఎక్స్‌పీరియన్స్ కూడా చాలా బాగుందనమాట. ఫైనల్లీ చేసేసాను మొత్తానికైతే భయంతో స్టార్ట్ చేసి. అండ్ నెక్స్ట్ ఇదొచ్చేసి క్రూజ్ అనమాట. సో, అట్లా మనం బోట్‌లో వెళ్తూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపించింది. సో, బర్త్‌డే సెలబ్రేషన్స్ యాక్చువల్లీ నా బర్త్‌డే కోసం గోవా ట్రిప్ వెళ్ళాము. సో, ఫైనల్లీ క్రూజ్‌లో సెలబ్రేట్ చేసుకోవడం కూడా నాకొక గుర్తుండిపోతుంది ఈ ట్రిప్‌లో ఒకటి అని అనిపించింది. సో, మా హస్బెండ్ ఇదంతా ప్లానింగ్. ఇది కూడా చాలా బాగుంది. దీంట్లో మంచిగా డీజే, మ్యూజిక్, ఫుడ్ అన్నీ ఉన్నాయండి. సో, వేరే వాళ్ళతోని మనం ఇంటరాక్ట్ అయినట్టు కూడా చాలా బాగుందనమాట. డాన్స్ చేస్తూ
మనం హైదరాబాద్, కర్ణాటక అలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళు అందరం ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయి డ్యాన్స్ చేయటము, ఫుడ్ తినడము బాగుంది. సో ఇవంతా అక్కడ దిగిన ఫొటోస్ అనమాట. మనకు అక్కడ వాళ్ళు ఫ్రేమ్లో చేసేయమన్నా చేసిస్తారు ఈ ఫొటోస్. సో అక్కడే దిగాము ఈ ఫొటోస్ అంతా కూడా. సో ఫోన్లో కూడా మనం అప్లోడ్ చేసుకొని, లేదు ఫ్రేమ్గా మనకి స్పెషల్గా కావాలంటే ఫ్రేమ్ కూడా చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గానే చేసిస్తున్నారు వాళ్ళు. అండ్ ఇది వచ్చి బీచ్. ఫస్ట్ టైం మా పాపకి నాకు ఫస్ట్ బీచ్ ఎక్స్పీరియన్స్ ఇది. తనైతే అస్సలకి ఆ హ్యాపీనెస్ని అస్సలు చెప్పలేమండి. ఎంత హ్యాపీగా ఉందో ఆ ఫేస్లో. అసలుకి తనకి విడిగానే వాటర్ అంటే చాలా ఇష్టము. అందులో తనకి ఆ శాండ్, ఆ వాటర్ వచ్చేసరికి అసలు అక్కడి నుంచి రాననింది. బీచ్లోనే ఉండి ఆడుకుంటా అంటుందన్నమాట. తీసుకెళ్ళిపోతే మళ్ళీ ఎక్కడ ఇంటికి తీసుకెళ్ళిపోతామా అని. సో ఇవంతా అక్కడ దిగిన ఫోటో క్లిప్స్ అన్నమాట. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలానే కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఫోటో క్లిప్స్ అంతా కూడా అక్కడ గోవాలో దిగినవే అనమాట. అండ్ గోవా ట్రిప్లో ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మనకి నైట్ టైం డిన్నర్ అనేది బీచ్ వ్యూకి దగ్గరగా టేబుల్స్ అరేంజ్ చేస్తారు, క్యాండిల్ లైట్ డిన్నర్ అని. కానీ లక్కీగా మాకు ఆ రోజున ఏమైందంటే వేవ్స్ అనేవి మేము కూర్చున్న టేబుల్ దాకా కూడా, అంటే మా ఫుడ్ దాకా కూడా వచ్చినాయి అనమాట. సో పర్ఫెక్ట్ క్యాండిల్ లైట్ డిన్నర్ అనిపించింది అనమాట. ఆ అలలు మన కాళ్ళకి తగులుతూ ఉంటే మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుందో లేదో, ఇది నైట్ అరౌండ్ 12 o'clock ఆ టైంలో అండి. సో అట్లా ఎయిర్ బబుల్స్ కనిపిస్తున్నాయి కదా మీకు చూస్తే అవంతా. సో చాలా పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది క్యాండిల్ లైట్ డిన్నర్ది. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.